హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్లో మంచి ఒక అప్కమింగ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ని తీసుకుని మీ ముందుకు వస్తున్నానండి. సో ఇదనమాట సైట్ లొకేషను. సో కర్దనూరులో అయితే వస్తుంది ప్రాజెక్టు. 6 ఏకర్స్లో 78 ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే వస్తున్నాయండి. దీంట్లో 180 స్క్వేర్ యార్డ్స్ నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ వరకు విల్లాస్ అయితే ఉంటాయన్నమాట. ట్రిప్లెక్స్ విల్లాస్ అండి. సో విల్లా సైజ్ చూసినట్లయితే 3000 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 3500 ఎస్ఎఫ్టీ వరకు అయితే బిల్టప్ ఏరియా అయితే వస్తుంది. అలాగే 10,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ కూడా వస్తుంది. అలాగే మొత్తం మనకు విల్లాస్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటాయన్నమాట. సో ముందు ఈ ప్రాజెక్ట్ నియర్ బైలో డెవలప్మెంట్స్ చూపించిన తర్వాత ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే చూస్తున్నారో ఇది మనకు కర్దనూరు నుంచి మనకు పటాన్ చెరువుకి కనెక్టివిటీ అయితే చూపిస్తున్నానండి. సో ఇదన్నమాట పటాన్ చెరువు. సో ఈ పటాన్ చెరువు దగ్గర నుంచి మనకు ఈజీ కనెక్టివిటీ అయితే ఉంటుంది. అలాగే ఓఆర్ఆర్ నుంచి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. సో మంచి కనెక్టివిటీ ఉన్న ప్రాజెక్టు. అలాగే నియర్ బైలోనే మనకు మిర్చి డెవలపర్ వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది. అలాగే నియర్ బైలోనే మనకున్న డెవలప్మెంట్స్ పరంగా చూస్తే ఇంకా మనకు చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అలాగే చాలా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్, అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ హాల్మార్క్ వాళ్ళ హ్యాంప్టౌన్ పినాకిల్ విల్లాస్ మనకు అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడి నుంచి మనకు ఈజీగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 అండ్ 3 కనెక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనకు టువర్డ్స్ మనకు ముత్తంగి టోల్ గేట్ సైడ్కి వెళ్తే ఇదండి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 అనమాట. సో ముత్తంగి టోల్ గేట్ అంటామన్నమాట. దీని పక్కన మనకు చూస్తే క్యాండిడేట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. తర్వాత ఇక్కడ రామ్కి వన్ సింఫనీ అనే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. దీని పక్కన ఇంటర్నేషనల్ స్కూల్ అయితే క్యాండిడేట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు బ్యాక్గానే వచ్చినట్లయితే మనకు టువర్డ్స్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర అయితే చూపిస్తున్నానండి. సో ఇక్కడ మనకు ఈ లొకేషన్లో నారాయణ ఐఐటి అకాడమీ కానివ్వండి, ది గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ కానివ్వండి. సో ఇది గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందండి. ఇక్కడ నుంచి ఇంకా మనం ముందుకు కనుక వెళ్ళినట్లయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు నారాయణ జూనియర్ కాలేజ్ అయితే ఉందండి. అలాగే ఇక్కడ నుంచి మనం ముందుకు ఇక్కడ చూస్తే ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 అన్నమాట. సో ఇక్కడ దీనికి దగ్గరలోనే మనకు లివనార్ వాళ్ళ ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ అన్విత వాళ్ళ హైనైన అప్కమింగ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇక్కడ మై హోమ్ అంకురా విల్లాస్ అయితే కంప్లీట్ అయిన ప్రాజెక్టు. అలాగే మెరు ఇంటర్నేషనల్ స్కూల్, మై హోమ్ త్రిదాస, మై హోమ్ విపిన, అలా చాలా మై హోమ్ వాళ్ళ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి ఈ ఏరియాలో. సో ఇది ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అండి. సో మంచి ప్రాజెక్టు, అలాగే మంచి ప్రైసింగ్ అయితే ఇప్పుడు దొరుకుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అన్ని డీటెయిల్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాజెక్టు అయితే 6 ఏకర్స్లో ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చండి. అలాగే మనకు ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది 180 స్క్వేర్ యార్డ్స్ విల్లా అనమాట. సో దీనికి మనకు 3000 ఎస్ఎఫ్టీ దాకా బిల్టప్ ఏరియా అయితే వస్తుందండి. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇది వెస్ట్ ఫేసింగ్ విల్లా అనమాట. సో ఇది వెస్ట్ ఫేసింగ్ 200 స్క్వేర్ యార్డ్స్ విల్లా అండి. ఈ విధంగా అయితే ఉంటుంది. సో అలాగే మనకి ఈస్ట్ వెస్ట్ చూడొచ్చు. అలాగే క్లబ్ హౌస్ అండి, 10,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయండి. క్లబ్ హౌస్ విత్ రిసెప్షన్ అన్ని. తర్వాత ఈ ఏరియల్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. క్లబ్ హౌస్ మనకు మొత్తం కమ్యూనిటీ యొక్క ఏరియల్ వ్యూ అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మనకు చూస్తే మల్టీపర్పస్ హాల్, స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ జిమ్, పర్గోలాస్, తర్వాత అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, గెస్ట్ రూమ్స్ కానివ్వండి, బ్యాంక్వెట్ హాలు, యూనిసెక్స్ సెలూన్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అలా ఉంటాయన్నమాట. సో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అయితే ఇలా ఉంటుందండి. దీంట్లో మనకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు అవైలబిలిటీ ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తారనే దాని గురించి యోగా కానివ్వండి, లాన్స్ కానివ్వండి, అవుట్డోర్ జిమ్ కానివ్వండి, పర్గోలాస్ కానివ్వండి, జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ ఇవన్నీ అయితే ఉంటాయి. 24/7 సెక్యూరిటీ ఇవన్నీ అయితే ఉంటాయండి. ఇవి స్పెసిఫికేషన్స్ అంటే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో నియర్ బై డెవలప్మెంట్స్ అవన్నీ చూడొచ్చు. 100% పేమెంట్ ఆప్షన్లో మనకు 6,700 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారనమాట. నో ఇమ్యూనిటీస్ ఛార్జెస్. 50/50లో మనకు 7,199 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి. అలాగే 28లో 7,999 పర్ ఎస్ఎఫ్టీ అయితే కోట్ చేస్తున్నారు. దీని రెండింటిలో మనకు కార్నర్కి ఇమ్యూనిటీస్కి ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.